ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితాదేవి. శ్రీ లలితాదేవి గురించి చెప్పాలంటే సాహసమే. లలితా సహస్ర నామార్చన, అష్టోత్తర శతనామావళి ఈ రోజుల్లో ఇంటింటా నిత్య పారాయణగా జరపబడుతుంది. లలితా సహస్ర నామానికి వివరణ రాసిన భాస్కర్ రాయలు మొదటి శ్లోకంగా శ్రీలలితను ప్రార్థించాడు. సర్వాధార శక్తి అయిన లలిత శ్రీమాతగా, శ్రీ మహారాజ్ఞిగా కొనియాడబడింది. విశ్వానికి అతీతమై క్రీడించు శక్తి కనుక లలిత అని వర్ణింపబడింది. రాక్షస సంహారానికి గాను దేవతల ప్రార్థన మేరకు చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన లోకమాత లలిత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక లలిత. ల అంటే సర్వ విద్యలకు లక్ష్యమైనది, లి అంటే రూపము లేనిది, త అంటే సంసారం నుండి తరింపజేయున్నది శ్రీలలిత. సర్వశక్తులతో నిక్షిప్తమై ఉన్న శక్తి శ్రీలలిత. చెరుకుగడ ధనస్సుగా, కుసుమాలను అస్త్రబాణాలుగా ధరించి ఉత్తమ గుణాలు కలిగి గుణాతీతమైనది శ్రీలలిత. పంచబ్రహ్మాసనాసీన అయిన లలితకు లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరులు వీస్తూ సేవిస్తుంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర రుద్రులు పీఠం కోళ్ళుగా ఉంటారు. అమ్మ సదాశివుడిపై ఆసీనురాలై ఉంటుంది. పంచబ్రహ్మాసనాన్ని ఎన్నో విధాలుగా వర్ణిస్తారు. అన్ని దిక్కులు, అన్ని భువనాలు, అన్ని లోకాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు అధిపతి శ్రీ లలిత మహారాజ్ఞి. ఆ తల్లి రెప్పపాటులో కాలం పుట్టుగా లయలు జరుగుతాయి. ఆ తల్లి వృద్ధి క్షయాలు లేని పూర్ణ స్వరూపం. అమ్మ చేతిగోళ్ళ నుండి దశావతారాలు ఆవిర్భవించాయట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే సనాతనమైన లలితాదేవి త్రిపుర సుందరిగా కొలవబడుతుంది. విశ్వమంత్ర త్రితత్వాత్మికం, అందులో శక్తి కనుక త్రిపుర సుందరి. ఆ తల్లికి 64 కళలు ఉపచారాలే. 64 కోట్ల యోగిని గణంచే సేవింపబడుతుంది శ్రీమాత. నక్షత్ర మండలాలు, పాలపుంతలు, గ్రహ మండలాలు అమ్మకు ఆభరణాలు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం పంచ తన్మాత్రలతో ఒక బాణాన్ని ధరించి ఉంటుంది తల్లి. లెక్కించరాని ఎంతో మంది మహనీయుల పూజలు అందుకుంటున్న మహాపూజ్య శ్రీ లలిత పరాభట్టారిక. మనం శ్రీమాతను ఈ విధంగా కోరుకోవాలి. ఓ జగన్మాత, నిశ్శబ్దపు గడియల్లో సర్వకాల సర్వావస్థల యందు నీ రక్షణను, నీ ప్రేమను కోరుతున్నాను. నా భక్తి, నాపై ఉన్న నీ ప్రేమ నాలోని బలహీనతలను, భయాలను దూరం చేయుగాక. నిద్రలో, మెలకువలో ఎల్లప్పుడూ నీ స్పృహ కలిగి ఉందునుగాక. ఆ స్పృహ నాలోని స్వార్థాన్ని, అహంకారాన్ని దూరం చేయునుగాక అని దుర్గా భవానిని వేడుకోవాలి. జై శ్రీమాత.